and welcome to Idea Popcorn Street. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన వారు సాయి ధరమ్ తేజ్ మరియు రెజీనా కసాండ్రా. దీన్ని డైరెక్ట్ చేసిన వారు హరీష్ శంకర్ మరియు ప్రొడ్యూస్ చేసిన వారు దిల్ రాజు. సుబ్రహ్మణ్యం అనే ఒక మనిషి డబ్బుల కోసం ఎటువంటి పనన్నా చేసి డబ్బులు సంపాదిస్తాడు. అతను సీత అనే అమ్మాయిని కలుస్తాడు. సీతకి డబ్బులు చాలా అవసరం. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎన్ఆర్ఐ డిక్లేర్ చేసిన క్యాష్ ప్రైజ్ గెలుచుకునేందుకు ఒక కపుల్ లాగా నటిస్తారు. ఎలా ఈ నటనలో వాళ్ళు ఇరుక్కుపోతారో, ఎలా ఇబ్బందులు పాలవుతారో, ఎలా బయటపడతారో, ఎలా ఈ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుందో అన్నది సినిమా కథ. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే సాయి ధరమ్ తేజ్ మరియు రెజీనా కసాండ్రా చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశారు. రెజీనా చాలా ప్రిటీగా ఉంది ఈ సినిమాలో. వీళ్ళ సపోర్టింగ్ కాస్ట్ అంటే రావు రమేష్, కోటా శ్రీనివాసరావు, నాగబాబు, ఫిష్ వెంకట్, బ్రహ్మానందం, ప్రభాసీను వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్లే చేశారు వాళ్ళ రోల్స్. ఈ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. గ్రాండ్ క్యానియన్ని ఒక డిఫరెంట్ వేలో షూట్ చేశారు. ఈ సినిమా ఎడిటింగ్ కొన్ని చోట్లలో ఫాస్ట్ పేస్డ్గా ఉండుంటే బాగుండేది. ఈ సినిమా మ్యూజిక్ కూడా బెటర్గా ఉండుండొచ్చు. కానీ డైరెక్టర్ హరీష్ దర్శకత్వం చాలా చక్కగా డీసెంట్గా ఉంది. మేము ఈ సినిమాకి 5 నుంచి 3 పాప్కార్న్స్ ఇస్తాము. మీకు ఈ సినిమా గురించి ఏమనిపించిందో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ త్వరలోనే ఇంకో సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ మహతికు సెలవివ్వండి. నమస్తే.